నమస్తే, వెల్కమ్ టు నైట్ టీవీ తెలంగాణ న్యూస్. దర్పల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి దర్పల్లి ఇంతల్వాయి సిరికొండ మండలాలకు చెందిన 200 మందికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇచ్చిన హామీలని అమలు చేస్తున్నామని, పేదల రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని అన్నారు. భరాసా రాష్ట్రానికి చేసిందేం లేదని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, రాహుల్ గాంధీని విమర్శిస్తే బట్టలిప్పి కొడతానని, కవితది ఆత్మ గౌరవ పోరాటం కాదని, ఆస్తుల కోసం పోరాటమని అన్నారు. ఉద్యమకారుల కుటుంబాలను రోడ్డు మీదకు తెచ్చిన ఘనత కేసీఆర్ కుటుంబానిదే అన్నారు. కేంద్రం అన్నిటినీ అమ్మేస్తుందని ఎంపీ కనీసం గ్రామాల ముఖం కూడా చూడడం లేదని అన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, 3 మండలాల కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. సిరికొండ మండలాల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీకి వచ్చేసినటువంటి మా ఎమ్మెల్యే గారు భూపతిరెడ్డి సార్ గారికి, వివిధ మండలాల నుంచి వచ్చేసిన సర్పంచులకు, అధికారులకు, అనధికారులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అవుతుంది. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా చేసి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పచెప్పితే 2 సంవత్సరాల నుంచి ఆర్థిక ఇబ్బందులు ఉన్న రాష్ట్రాన్ని చక్కదిద్దుతూ ఈరోజు ప్రజలకు, ప్రజాప్రభుత్వంకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అవసరాలను తీరుస్తూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం మేము ముందుకు సాగుతున్నది. ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్నాము. ఈరోజు ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ప్రభుత్వం అన్ని భరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రతి మహిళలకు మనం చేదోడుగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ముందుకు సాగుతుంది. మీరు కూడా ప్రభుత్వానికి మీ అండదండలు ఉండాలి, మీరు ప్రభుత్వాన్ని దీవించాలి. ఎమ్మెల్యే గారు భూపతిరెడ్డి సార్ ఎమ్మెల్యే ఉండాలని మేము ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. దాంతోపాటు మాకు చాలా సమస్యలు ఉన్నాయి సార్, ఎప్పుడు చెప్తూనే ఉన్నాం. శాంక్షన్ వచ్చిన పనులు చాలాగానే ఉన్నాయి. డబుల్ రోడ్ కూడా వర్క్ పెండింగ్లో ఉంది. దాంతోపాటు మండల హెడ్ క్వార్టర్ నుండి అన్ని గ్రామాలకు కూడా మీరు దర్పల్లి మండలానికి ప్రాధాన్యతనిచ్చి ప్రతి రోడ్డు, దర్పల్లి మండలం నుండి ప్రతి గ్రామానికి రోడ్లు మంజూరు చేయడం కాకుండా టెండర్లు పూర్తి చేసి కాన్స్టిట్యూషన్లోని అత్యంత ప్రాధాన్యతనిచ్చి హెడ్ క్వార్టర్కు ఇళ్ల మంజూరు ఇవ్వడం కానీ, ఎన్ని రోజులుగా పెండింగ్లో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ కానీ పూర్తి చేసి, అలాగే డబుల్ బెడ్రూమ్లో ఇల్లు రాని ఎలిజిబుల్ పర్సన్ చూసి మరి ప్లాట్లు ఇస్తామని చెప్పి వాళ్ళకు భరోసా ఇచ్చి సమస్యను పరిష్కరించి మాకు చాలా సంతోషంగా డబుల్ బెడ్రూమ్ పంపిణీని పూర్తి చేశారు. మీకు ధన్యవాదాలు సార్. ఆ రోజు అవకాశం రాలేదు చెప్పడానికి, కాబట్టి ఈరోజు చెప్తున్నాం. అలాగే మా దర్పల్లి గ్రామం మీద, దర్పల్లి మండలం మీద మీరు ఇలాగే శ్రద్ధ ఉంచి అభివృద్ధిలో మా మండలాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని అభ్యర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తుంది. గదిపోలకి ఇల్లు కట్టియాలి. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గురించి. ఇవాళ ఇందిరాగాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చింది. రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చింది. ఇవాళ సోనియా గాంధీ త్యాగం చేయడం వల్లనే ఇవాళ మరి మనకు తెలంగాణ వచ్చింది. వాళ్ళ కుటుంబాన్ని ఇలా ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళకు. ఏమో మీకు తెలుసు కదా, ఇప్పుడు అధికారంలో ఉంటే ఎంతమంది ఇప్పుడు మన దగ్గర నుండి వాళ్ళ సొంత ఇల్లు లేదు అంటే మతి స్థిమితం ఉందనల్లా, పిచ్చోడం వల్ల, పాగలాడడం వల్ల ఏం అర్థమవుతుంది అంటే ఇలా అధికారం కోల్పోయిందని చెప్పి మరి ఇంకా దోచుకోవడానికి అవకాశం లేదని చెప్పి మరి అలా అయ్యొక ముఖన, కొడుకొక ముఖన, అల్లుడొక ముఖన పిచ్చుకోకుండా కొలుస్తా ఉన్నారు. ఆయన అంటే మన అసలు అసెంబ్లీకే రాలేనా. అంతకుముందేమో ముఖ్యమంత్రి అందరూ కూడా మాకు అవకాశం ఇచ్చింది 5 సంవత్సరాలకు. నేను రాగానే తెల్లారి చేయాలంటే ఏ ప్రభుత్వానికి ఎవరికి కుదరదు. అది కూడా మనోడు మొత్తం అప్పు చేసిపోయిందని చెప్తున్నా కదా, మొత్తం దివాళా తీసి తెలంగాణ అప్పులకు చేసిపోయిండు. మొత్తం కుటుంబం దోసుకొని ఇవాళ వాళ్ళ రోడ్డు మీదకి వచ్చి వాళ్ళే ఏడుస్తున్నారు. మన కవిత ఏడ్చి చూసారా మీరందరూ? ఎందుకు ఏడ్చింది చేసా? ఎందుకు ఏడ్చింది? తెలంగాణ అప్పపాలు చేసాము, నేను తెలంగాణ దోసుకున్నామని కాదు, దోసుకున్న దాంట్లో నాకు సగం ఇయ్యలేదని. అది అయ్యే బాగా సంపాదించిందంటే ఈమెకు ఆస్తి ఇవ్వలేదని ఏడుస్తుంది.
ఆత్మగౌరవం అంట. ఆత్మగౌరవం ఎప్పుడైనా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేసిరా? ఇదే డాక్టర్ భూపతి రెడ్డి ఇవాళ మీ ముందు ఎమ్మెల్యే ఉన్నటువంటి వ్యక్తి. నేను తెలంగాణ 2001లో తెలంగాణ ఉద్యమం వచ్చినాం, ఇక్కడ దర్పల్లికి వచ్చినాం, ఇదే మార్కెట్లో తిరిగినాం, చేయాలని తీర్మానం చేసి. మరి ఇప్పుడు తెలంగాణ ఉద్యమానికి అన్యాయం జరగలే? వేరే కొంపం వచ్చినప్పుడు రాలే అంటే ఇట్లా ఎంతమంది కొంపలు వచ్చారు మీరు? ఇప్పుడు నేనంటే డాక్టర్ కాబట్టి నాకు గుర్తుంది కాబట్టి ఇది లేకుండా చేసుకొని బతికినా, కానీ చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల పాలైపోయి జీవితాలు ఖరాబ్ అయిపోయి ఉద్యోగాలు రాక తెలంగాణ ఉద్యోగాలు పనిచేసి ఎన్నో కుటుంబాలు నాశనమైన రోజులు పడ్డాయి. కానీ ఇలా అందరి రక్త మాంసాలతో అందరి త్యాగాలతో ఇలా తెలంగాణ వస్తే ఎవరు బాగుపడ్డారు? కేసీఆర్ కుటుంబం ఒకరి బాగుపడలే, ఇంకోటికొని వచ్చిందా? ఇలా గొడవలు ఏడగా నేను కూడా 6 ఏడ్చాను. నేను నా టికెట్ తీసుకుపోయి వారం రోజుల ముందు వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నుండి వచ్చినటువంటి గోవర్ధన్ ఇచ్చి తెలంగాణ ద్రోహులను దగ్గర తీసింది ఎవరు? ఇదే కవిత కాదా? ఇవాళ వాళ్ళ అయ్యతో పంచాయతీ ఉందని చెప్పి మా పబ్లిక్ లో ఏడిస్తే ఎవడన్నా నీకు సింపతి చూపిస్తారు అనుకుంటున్నా? ఆత్మగౌరవం అంటే దేనికి ఆత్మగౌరవం? అది మీరు, మీ అయ్య, మీ బిడ్డ, మీ కొడుకు, మీ ఏమంటారు అన్న తమ్ముడు వాళ్ళు తెలుసుకోవాలి. ఈ తెలంగాణ ఆత్మగౌరవం సంబంధించింది కాదు ఇది ప్రశ్న, ఇది మీ కుటుంబ సమస్య. కాబట్టి ఏదో మరి వీళ్ళ కౌన్సిల్ ఏడిస్తే అందరూ కూడా మా మీద సింపతి చూపిస్తారంటే అది కాదు. అది ఎందుకంటే ఎంతో మంది కొంపలు ముంచినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఇలా చెప్తున్నారు వీళ్ళేంటే 1200 మంది పిల్లల ఆత్మ బలిదానం చేసుకుంటారు, చచ్చిపోయారు కుటుంబాలు. వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి, అప్లపాలు అయిపోయారు. వీళ్ళ అందరి సహాయంతో ఇలా తెలంగాణ వస్తే డైలైట్ రాబడిగా తెలంగాణ మొత్తం దోసుకుని ఇలా ఆస్తి పంచుకోవడానికి కొట్లాడుకుంటున్నారు వాళ్ళు. ప్రజలు బుద్ధి చెప్పి మంచిగా తీసి ఓడగొట్టి ఇంట్లో ఉండబెట్టి ఇలా కొట్లాడుతున్నారు. ఆయన తాగి మన పడ్డ బాత్రూంలో ఇక ఈయననేమో ఇక కేసీఆర్ ఎట్లడుతున్నాడంటే పిచ్చుకోకలా కొడుతున్నాడు. ఆయన అంటే రాహుల్ గాంధీ గారు అంట. రాహుల్ గాంధీ గారు ఇందులో మా మలమడు సోనియా గాంధీ కొడుకు. భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చినటువంటి పార్టీ, మన తెలంగాణ ఇచ్చిన పార్టీ. ఆయన అంటే ఉరి తీయాలంటే వీడు చెప్తాడు. అంటే మనం ఉన్న ముఖ్యమంత్రి గారిని తిడతారు, రాహుల్ గాంధీ గారిని తిడతారు. నీ స్థాయి ఎంత, నువ్వెంత? తిట్టడానికి కూడా అర్హత కూడా ఉండాలి కదా. నువ్వు ఏం చేసావు? వచ్చినా అయిపోయినా, ఎమ్మెల్యే అయిపోయినా, మంత్రి అయిపోయినా, దేశం మొత్తం